మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు నివాసంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను పోతినేని కట్ చేశారు. ఆయన్ను నాయకులు భారీ గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నాయకులు సంకా బాలాజీ గుప్తా, షేక్ రియాజ్, దిడ్ల సత్యానందం, జేఎస్ఆర్, కొత్తపల్లి శ్రీనివాసరావు, విన్నకోట శ్రీనివాసరావు, రంగిశెట్టి బాబీ, మౌలా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జనశక్తి చూపించరావయ్యా, మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్యా. సీనయ్యా, నువ్వు మా గుండె మంటలకు రూపాని వైనావయ్యా. సీనయ్యా, నిజమంటే నిప్పంటూ ఆ నిప్పే నీవు అన్యాయాన్ని దహించరా. నీ శ్వాస నీ ధ్యాస ఈ జనమేనంటూ మా జనఘోష నీ భాష చేసావులేరా. అలుపేలేని సూర్యుడు నీవేనురా, నీ గెలుపిక్క మా బ్రతుకుకే మలుపురా. మా ఇన్నాళ్ల కన్నీళ్లు తోటెత్తరా, ఈ మంచోడు సీనయ్య మా అండ నిలిచాడు. మనలోనా ఈ ఒకడు మన కోసం నిలచి తన ప్రాణాలు తృణమనెనురా. నీ గమ్యం నీ ధ్యేయం జనక్షేమం అంటూ నీ పయనాన్ని సాధించినావా. నిజమైన నాయకుడు నీవేనయ్యా. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం ఆధ్వర్యాన దేశం నేత పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను పోతినేని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, షేక్ అమీర్, రియాజ్, ఆరిఫ్, షరీఫ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పార్టీ అధికారం లేనప్పుడు అనేక కష్ట నష్టాలు గురైనటువంటి కార్యకర్తలకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి నేనున్నాను నిలబడి పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం మొత్తం కూడా పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో కూడా పుట్టినరోజులాగా సంక్రాంతి క్రిస్మస్ అందరిలాగా చేసుకుంటున్నారు. ఈ శుభ సందర్భంలో మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా క్రమం తప్పకుండా 1982 నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి మహానాయకుడు అన్నా ఎన్టీఆర్
అన్న ఎన్టీఆర్ తర్వాత ఎంఎస్ వెంకటేశ్వర తర్వాత మరి ఈ నియోజకవర్గంలో మరి పోతినేని శ్రీనివాసరావు చేసేటటువంటి సేవలు ఎనలేనివి. సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా పాత బస్ స్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దలు ఇబ్రహీం గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. వారికి నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరి ముక్తినాథ ఆశ్రమంలో దేశం నేత పోతినేని శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర, టీడీపీ నాయకులు షేక్ ఇంతియాజ్ ఆధ్వర్యాన వృద్ధులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. మృత పోతినేని నివాసంలో ఆయన్ను పుదీనాకు దండతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు, సుఖమంచి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. టీడీపీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముక్తినాథ్ వృద్ధాశ్రమంలో ప్లేట్లు, గ్లాసులు పంచడం జరిగింది. ఇక్కడ నిర్వాహకులు పోయినసారి వచ్చినప్పుడు వెన్నకోట శ్రీనివాసరావు గారికి ఇక్కడ ప్లేట్లను, గ్లాసులు ఇవ్వండి అవి అందజేయమని చెప్పి అడగటం. ఇదే సందర్భంలో సీనన్న పుట్టినరోజు సందర్భంగా మా శ్రీనివాస్ గారు, కొత్తపల్లి శ్రీనివాస్ గారు మరి అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం ఈ గ్లాసులు, ప్లేట్లు ఇక్కడ పంచడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే సీనన్న చూసుకుంటే మరి గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి టీడీపీలో కొంచెం అడుగుబడుగు ఉన్న దాన్ని ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి సీనన్నయ్య. అలాగే చూసుకుంటే మరి గతంలో 2019లో సీటు నామినేషన్ వేయడానికి బయలుదేరి అధిష్టానం ఆదేశాల మేరకు ఆ సీటుని త్యాగం చేసి గంజి చిరంజీవి గారి గెలుపుకి కృషి చేసిన వ్యక్తి పోతినేని సీనన్నయ్య. అదేవిధంగా మరి తర్వాత మన అదృష్టం కొద్దీ నారా లోకేష్ గారికి ఇక్కడ రావటం, మరి అదే సీనన్నయ్య సీటు ఆశించి కూడా మరి లోకేష్ గారు రాగానే మరి సీటు వద్దని కూడా మరి ఆయన గెలుపుకి అరణ్యస్లో శ్రమించి మరి మొదట ఓడిపోయినా కానీ రెండోసారి 1,00,000 మెజార్టీ, దాదాపుగా 90,000 మెజార్టీ తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి సీనన్నయ్య. అలాగే సీనన్నయ్య పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ మరి ఇవాళకి కూడా అధిష్టానం యొక్క ఆదేశాల అనుసారం నలుచుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వ్యక్తి సీనన్నయ్య. కాజ ఆమోదినిలో టీడీపీ నాయకులు గోసాల రాఘవ ఆధ్వర్యాన దేశం నేత పోతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను శ్రీనివాసరావు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు జొన్నాదుల బాలకృష్ణ, కె శ్రేణు, మాజీ కౌన్సిలర్ నల్లగొల్ల బుల్లెబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీరు కూడా నెక్స్ట్ లైన్ ఉంటారండి. ఈ రోజున మన మంగళగిరి శాసనసభ్యులు అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా విద్యాశాఖలో అనేక సంస్థలు తీసుకోవడం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా వారికి నా తరపున, ఆమోదిని అనాథాశ్రయం తరపున కూడా జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉండా. చాలా సంతోషం. మరి మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్గా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీకి అనేక సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి పోతినేని శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా అమోదిని అనాథాశ్రయం, పిల్లల అనాథాశ్రయానికి ఇవాళ వారి సమక్షంలో మరి జన్మదినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది.
మరి వారు నిండు నూరేళ్ళు ఆయుస్తూ ఉండాలని, మరి ఇంకా మరిన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క సమావేశానికి సివి వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమోదిని గర్ల్స్ హోమ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ సుమారు 70 మంది పిల్లలు, ముఖ్యంగా అందరూ కూడా ఫీమేల్ చిల్డ్రన్స్, వారందరూ కూడా ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. వారందరికీ ఆమోదిని వారు ఏర్పాటు చేయటం, ఈ రోజున నా జన్మదినం సందర్భంగా నేను మీ అందరినీ కలుసుకోవటం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాఘవ్ గారికి, అలాగే ఇక్కడున్న వార్డెన్ గారికి, దీని ఆర్గనైజర్ పానకాల్ గారికి, అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 28వ వార్డు బాపనయ్య నగర్లో ఆ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి తోట కరుణకుమార్ యాదవ్ ఆధ్వర్యాన ఆదివారం రాత్రి టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను పోతినేని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు వేమూరి మైనర్ బాబు, ముత్తయ్య, కోలా శ్రీనివాసరావు, పోతల సింహాచలం, షేక్ రజియా, పసుపులేటి క్రాంతి, దొడ్డాకుల శ్రీనివాసరావు, కామినేని వీర్రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారి అన్నయ్యకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా అందరికీ మా ధన్యవాదాలు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా పోతినేని శ్రీనన్నయ్యకి ఉండాలని కోరుకుంటూ, మా పోతినేని శ్రీనన్నయ్య ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ ఇంకా ఎన్నో పదవులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇంకా అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోతినేని శ్రీనన్నయ్య గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకున్నాను. మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ వద్ద బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న బేతస్త ప్రార్థనా మందిరంలో ఆదివారం టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ సీనియర్ నాయకులు గోవాడ దుర్గారావు, టీడీపీ నియోజకవర్గ అంగన్వాడీ కార్యనిర్వహణ కార్యదర్శి గోవాడ వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యాన పోతినేని పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ ఎన్ విజయరాజ్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీస్ ఫైనాన్స్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఎండి ఇబ్రహీం, మొన్నంగి శివశేషగిరిరావు, టీడీపీ నాయకులు గోవాడ రవికుమార్, అన్నం నాగబాబు, వాకా మాధవరావు గౌడ్, గోసాల రాఘవ, కొదమల సైమన్, చింతా వెంకటేశ్వరరావు, మునగపాటి ప్రసన్న వెంకటేశ్వరరావు, షేక్ సుభాని, జమ్ముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి పట్టణంలో, వార్డుల్లో, గ్రామాల్లో కూడా వార్డున ప్రత్యేకంగా మరి జన్మదినోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వారు అనేక కార్యక్రమాలు పాల్గొని మరి పర్యటనలో దుగ్గిరాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అదేవిధంగా గోవాడ బ్రదర్స్, గోవాడ దుర్గారావు రవి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ చర్చిలో పెట్టడం, ఫాస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపించి వారి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాలు ఆశీస్సులు మరి వారు అనేక అత్యున్నతటువంటి పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈరోజు గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు మంగళగిరిలో అంగరంగ వైభవంగా అన్ని వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ అందరూ జరుపుకుంటున్నారు. 2013లో కూడా పార్టీ కష్టకాలంలో ఉంటే ఆయన మరి తానంతు వంతు భుజానేసుకొని పార్టీని విజయపథంలో నడిపించి, అలాగే మళ్ళీ మొన్న 2024 కూడా విజయపథంలో నడిపించారు. మరి ఇప్పుడు కూడా మరి పార్టీ సేవలు అందిస్తున్నారు. వారికి మంచి
పదవులు అధిరోహించాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ పోతినేని శ్రీనివాసరావు గారు జన్మదిన సందర్భంగా పేరేంటి చర్చిలు పాస్టర్ గారి వారికి ఆధ్వర్యాన గోవాడ దుర్గారావు గోవాడ రవి ఆధ్వర్యాన శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు ఈ చర్చిలో జరగటం చాలా సంతోషకరమైన విషయం. మంగళగిరి ఎంఎంకే స్టేడియం ఆవరణలో ఆదివారం టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి స్టేడియం డోనర్ పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను స్టేడియం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోతినేని మోహన్ రావు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్ఛార్జ్ కొత్తపల్లి శ్రీనివాసరావు, స్టేడియం ప్రతినిధులు, టీడీపీ నాయకులు డాక్టర్ టి రాఘవ, డాక్టర్ తొంగల శ్రీనివాసరావు, మాచర్ల శ్రీనివాసరావు, వల్లూరు రామకోటేశ్వరరావు, నల్గొండ మల్లికార్జునరావు, కాటూరి రాము, ఉడతా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి మురళీకృష్ణ, మేడూరి బ్రహ్మాజీ, దోనే బుజ్జి, కె సైదానాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం గౌతమ బుద్ధ రోడ్డులోని పిఎస్ఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ ఆధ్వర్యంలో మత పెద్ద ప్రత్యేక ప్రార్థనలు దువా నిర్వహించారు. తొలుత పోతినేని శ్రీనివాసరావును రియాజ్ ఆధ్వర్యంలో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో పోతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే ప్రీతమ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని రియాజ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పోతినేని గుర్తింపు పొందిన నేతగా ప్రజాసేవలో మిన్నగా ఉన్నారని, వారు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని, మంగళగిరి నియోజకవర్గ ప్రజాసేవలో మరింతగా తరించాలని రియాజ్ ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ ఖాదర్ వలి, ఫిరోజ్, గుంటూరు పార్లమెంటు మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ సుభాని, మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చెననాగుల్ మీరా, మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు పఠాన్ అబ్దుల్లా ఖాన్, మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, అలాగే తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ బాషా, షేక్ బుడే, షేక్ అన్వర్ ఖాన్ సాబ్, షేక్ అరాఫత్, షేక్ షౌకత్, షేక్ కరీముల్లా, షేక్ ఫిరోజ్, మొఘల్ కరీముల్లా బెగ్, షేక్ ఇంతియాజ్, షేక్ సుభానీ, షేక్ రోషన్, షేక్ రియాజ్ ఏసీ, షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో టీడీపీ నాయకులు వాకా మాధవరావు ఆధ్వర్యాన టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను పోతినేని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ నాయకులు కోసూరు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం, పోతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వం, పోతినేని శ్రీనివాసరావు